హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఏముందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక మనకు వచ్చే నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ మరి దాదాపుగా వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం అయితే ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసం 90 రోజుల ప్రణాళిక టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతిరోజు ఎగ్జామ్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. మీరు వెంటనే మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఎస్ఏ బయో సైన్స్ అడుగుతున్నారు చాలామంది, ఎస్జిటి అడుగుతున్నారు, ఎస్ఏ తెలుగు అడుగుతున్నారు. ఒక వారం రోజుల్లో వాటికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ప్లే స్టోర్లో ఈ విధంగా మన యొక్క యాప్ అనేది ఉంటుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే గ్రూప్ 2 ప్రాథమిక కీ అనేది విడుదల కావడం జరిగింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహించినటువంటి రాత పరీక్షల ప్రాథమిక కీని టీజీపీఎస్సీ శుక్రవారం అయితే విడుదల చేసిందనమాట. ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రం ఈ నెల 22 వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని చెప్పేసి టీజీపీఎస్సీ కార్యదర్శి మరి డాక్టర్ నవీన్ నికోలస్ అయితే తెలపడం అయితే జరిగిందనమాట. అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి సూచించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే గనక మీరు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయవచ్చు. 18 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పేసి పేర్కొన్నారు. అభ్యంతరాలను ప్రత్యేకంగా పొందుపరచాల్సినటువంటి లింకు ద్వారా ఆంగ్లంలో నమోదు చేసి ఆధారాలను జత చేయాలన్నారు. అయితే మీరు ఆబ్జెక్షన్స్ రైజ్ చేసేటప్పుడు కేవలం ఇంగ్లీష్లోనే మరి తెలపాల్సి ఉంటుందన్నమాట. తెలుగులో వాళ్ళు కన్సిడర్ చేయరు. ఇక్కడ మీరు గమనించాలి. దానికి సంబంధించినటువంటి ఆధారాలను జత చేయవచ్చు. పలానా పబ్లికేషన్ బుక్లో ఈ విధంగా ఉంది, పలానా తెలుగు అకాడమీ బుక్లో ఈ విధంగా ఉంది, లేదంటే పలానా వెబ్సైట్లో ఈ విధంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అన్నట్టుగా మీరు ఏదో ఒక రిఫరెన్సు దానికి సంబంధించినటువంటి ఆధారాలను మీరు జత చేయాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇతర పద్ధతుల్లో ఇచ్చినటువంటి అభ్యంతరాలను అంటే కొంతమంది మరి ఈమెయిల్ ద్వారా పంపిస్తుంటారు, ఆ విధంగా చేయవద్దు. గడువు తేదీ మరి ముగిసిన తర్వాత మరి అందినటువంటి విజ్ఞప్తులను పరిగణించబోమని చెప్పేసి స్పష్టమైతే చేశారనమాట. సో గ్రూప్ 2కు సంబంధించినటువంటి అప్డేట్ ఇది, రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిస్కంలలో మరి 3260 కొత్త కొలువులు అయితే రాబోతున్నాయి. సో మొన్న కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూసాము. దీనిలో జేఎల్ఎంకి సంబంధించినటువంటి పోస్టులు చూడండి 2812 ఉండడం జరిగింది. 330 సబ్ ఇంజనీర్ పోస్టులు ఇందులో ఉండడం జరిగింది. 118 అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈ పోస్టులకు సంబంధించినటువంటి మరి భర్తీకి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. త్వరలోనే నోటిఫికేషన్లు రాబోతున్నాయి అన్నమాట. సో వెంటనే దీనికి సంబంధించినటువంటి మరి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వెంటనే ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచి అవకాశం. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. వరంగల్ కేంద్రంగా పనిచేసేటటువంటి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఏదైతే ఉందో దాంట్లో మరి 2212 జేఎల్ఎం అంటే జూనియర్ లైన్మెన్, 30 సబ్ ఇంజనీరు, మరి 18 అసిస్టెంట్ ఇంజనీర్లతో పాటు మరి హైదరాబాదు కేంద్రంగా పనిచేసేటటువంటి దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ పంపిణీ, అందులో కూడా 600 జూనియర్ లైన్మెన్, 300 సబ్ ఇంజనీరు, 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ సంస్థలు మరి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించినటువంటి నివేదికలో తెలిపాయన్నమాట. ఈ కొత్త నియామకాల అంశాన్ని ప్రస్తావించడం అయితే జరిగిందనమాట. కాగా ఐటీఐ చేసినటువంటి వారు జేఎల్ఎం ఉద్యోగాలకు, మరి పాలిటెక్నిక్ డిప్లొమా చేసినటువంటి వారు సబ్ ఇంజనీరు, బీఈ, బీటెక్ అభ్యర్థులు మరి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు మరి అర్హులు అన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది.
జరిగింది. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం 2 డిస్కంలు మరి త్వరలో ఏకకాలంలోనే నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పేసి సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. త్వరలోనే మరి దీనికి సంబంధించినటువంటి 3260 కొత్త కొలువులకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. సేమ్ వార్త మరొక పత్రికల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫిబ్రవరి 2వ వారంలో సెట్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి మనకు. అయితే ఇక్కడ స్థానికత సిఫారసుల ఆమోదం తర్వాతనే జారీ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. బీటెక్, ఫార్మసీ, బీఈడి, ఎంబీఏ, ఎంసీఏ, ఆ తర్వాత ఎల్ఎల్బి కానీ ఎంటెక్ తదితర కోర్సుల్లో 2025-26 మరి విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించేటటువంటి తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సెట్స్ అంట మనము వాటి యొక్క నోటిఫికేషన్లను మరి విడుదల చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అయితే మరి కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే 8 ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఖరారు చేసినటువంటి అధికారులు ఇక నోటిఫికేషన్ల విడుదలపైన దృష్టి సారించారనమాట. ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్లు మరి విడుదల చేయనున్నట్లు తెలిపారనమాట. సో కొన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి మనకు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జామ్స్ యొక్క డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే గనక బీటెక్ ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి మరి లోకల్ నాన్ లోకల్ను నిర్ధారించేందుకు విధి విధానాల రూపకల్పన పైన మరి ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ మరి ప్రభుత్వానికి సిఫారసులు చేసిన తర్వాతనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అనేవి విడుదల చేయనున్నారు. 15% కోటా సీట్లకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడేలా కమిటీ సిఫారసులు చేసేటటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రిపోర్టు తర్వాతనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది, గమనించాలి. ఇక చాలా మంది అడుగుతున్నారు విఆర్ఓ నోటిఫికేషన్ కి సంబంధించి అప్డేట్ ఏంటి సార్, నిజంగా నోటిఫికేషన్ అనేది వస్తుందా లేదా అనేటటువంటి అంశం పైన చాలా మంది 1000 కళ్ళతో నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కొత్త వారికి ఏమన్నా అవకాశం ఇస్తారా లేదా అని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. మరి దానికి సంబంధించి మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సో నిన్న ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. త్వరలోనే మరి సర్వేయర్లు, గ్రామ అధికారుల నియామకం అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో సర్వేయర్లు కానీ గ్రామ అధికారుల నియామకాలను మరి త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం విధి విధానాలను మరి తక్షణమే మరి రూపొందించాలంటూ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. మరి ఎంపిక విధానం కావచ్చు, పరీక్ష నిర్వహణకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు తదితర అంశాలపైన సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారన్నమాట. గతంలో ఎవరైతే విఆర్ఓ, విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారికి మరి పరీక్ష నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీల్ మిత్తల్ను మరి ఆదేశించడం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు ఉన్నారని, అదనంగా మరో 1000 మంది సర్వేయర్ల అవసరం ఉందని చెప్పేసి ఇక్కడైతే పేర్కొనడం జరిగింది. అందుకు అవసరమైనటువంటి ఎంపిక ప్రక్రియ, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపొందించాలని, ఎంపిక అనేది పారదర్శకంగా చేపట్టాలని చెప్పేసి అధికారులకైతే సూచించడం జరిగిందనమాట. సో ఇంతవరకైతే మనకు చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా మరి కొత్త వారికి అవకాశం అనేది విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి, విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి కొత్త అభ్యర్థులకి తీసుకుంటారా లేదా అనే దానిపైన ఇప్పటికీ కూడా సస్పెన్స్ అనేది కొనసాగుతుందనేది చెప్పవచ్చు. ఎవరైతే పాతవారు ఉన్నారో విఆర్ఓ, విఆర్ఏ గతంలో పనిచేసినటువంటి వారికి పరీక్ష నిర్వహించి అందులో మరి అర్హులైనటువంటి వారిని ఎంపిక చేసేటటువంటి విధానానికైతే ఇప్పుడైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. బహుశా మరి వాళ్లకు ఎంపిక చేసిన తర్వాత వేకెన్సీస్ ఖాళీగా ఉంటే కనుక కొత్త వారిని మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాలి. ఇంకా ఏమన్నా లేటెస్ట్ అప్డేట్ ఉంటే కనుక మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.